ప్రైజ్ లార్డ్. యేసయ్య నామంలో డైలీ మన్నా అనే వాక్య ధ్యానంలో మమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఇంతవరకు మీరు ఈ వాక్యాన్ని, ఈ డైలీ మన్నాని మీరు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం అయితే దీనికి సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు కూడా తెలిపించండి. ఖచ్చితంగా యెహోవా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఈరోజు దేవుడి వాక్య భాగాన్ని మనము మత్తయి 4:1 అధ్యాయాన్ని చూడబోతున్నాం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడినను అని రాయబడింది. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులారా, నజరేయుడైన యేసు క్రీస్తు ఆయన్ని ఆత్మదేవుడు అరణ్యముకు నడిపించాడంట. ఎందుకోసం? సాతానుడు చేత శోధింపబడేదానికి ఆత్మదేవుడే నడిపించాడంట. క్రీస్తునందు ప్రియులారా, కొన్ని సమయాల్లో దేవుడు కొన్ని ప్రాబ్లమ్స్ని మన జీవితంలో ఆయనే అనుమతిస్తాడు. ఈ విల్ పర్మిట్. ఎందుకోసం అంటే నిన్ను కుంగిపోయి నువ్వు బాధపడి మూలలో కూర్చునేదానికి కాదు, నిన్ను బలపరిచేదానికి, నీకు ముందు ఉండే గొప్ప కార్యాన్ని నువ్వు చేసేదానికి, దేవుడు మనల్ని బలపరిచేదానికి ఇలాంటి సందర్భాన్ని, ఇలాంటి పరిస్థితిని మన జీవితంలో దేవుడే అనుమతిస్తున్నాడు. యేసయ్య ఈ సాతాన్ని, అపవాదిని ఎలాగ జయించాడంటే దేవుడు వాక్యం మూలంగా యేసయ్య జయించాడు. క్రీస్తునందు ప్రియులారా, మన జీవితంలో వచ్చి ప్రతి కార్యానికి బైబిల్లో జవాబు ఉంది. దేర్ ఇస్ ద ఆన్సర్ ఫర్ యువర్ ప్రేయర్. అన్ని కార్యాలు మీరు ప్రార్థన చేసేదానికి జవాబు ఉంది, మీ ప్రాబ్లమ్స్కి జవాబు కూడా బైబిల్ వాక్యంలో ఉంది. వాట్ ఎవర్ యువర్ ప్రాబ్లమ్స్ మే బి, మీ పరిస్థితి ఇలాంటి మీ ఎలాంటి కష్టమైన పరిస్థితిలో ఉన్నా ఈ బైబిల్ మాటలో మీకు విడుదల ఉంది. ఈ బైబిల్ మాటని, వాక్యాన్ని మీరు చదివి ధ్యానించుకునేటప్పుడు, ఈ వాక్యాన్ని పట్టుకొని జీవించేటప్పుడు ఖచ్చితంగా ఓడిపోయే జీవితం కాదు, మీరు జయాన్ని పొందుకునే జీవితాన్ని దేవుడు మనకు పెట్టున్నారు. క్రీస్తునందు ప్రియులారా, చూడండి, సాతానుడు యేసయ్యనే మోసపరిచేదానికి వాక్యాన్ని మూలంగా వచ్చాడు. అది యేసయ్య అతనికి ఎలాగ దాన్ని సాతాన్ని జయించాడంటే వాక్యాన్ని మూలంగా. యేసయ్య వాక్యం మూలంగానే సాతాన్ని తరమగొట్టాడు. అలాగనే మనం కూడా మన జీవితంలో వాక్యానికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానించేది, మీ మైండ్, మీ సోల్, మీ స్పిరిట్ అంతా ఈ దేవుడు వాక్యంలో నిండి ఉండేటప్పుడు ఎలాంటి అపవాది అయినా, లోకములో ఉండే ఎలాంటి కార్యాలైనా మనల్ని దేవుడి దగ్గర నుంచి విడదీయకుండా, మనం కుంగిపోకుండా బలాన్ని పొందుకునేదానికి, జయాన్ని పొందుకునేదానికి దేవుడు వాక్యం మనకు సహాయం చేస్తుంది. క్రీస్తునందు ప్రియులారా, ఒకవేళ మీ జీవితం అరణ్యంలా ఉన్నాయో, అన్నీ పోగొట్టుకున్నావా, ఏమీ లేదు పాస్టర్, నా జీవితం ఏమీ లేదు, సున్నా అంటున్నావా, నీ అరణ్యం లాంటి జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడి శక్తి ఇప్పుడు బయలుదేరునుగాక ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నువ్వు పోగొట్టుకునే కార్యాలన్నిట్లోంచి దేవుడు ఒక పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఈరోజు నువ్వు చూడగలవు. ఎప్పుడు? ఈ వాక్యాన్ని నువ్వు పట్టుకునేటప్పుడు. అరణ్యంలో యేసయ్య సాతాన్ను జయించాడు. ఇశ్రాయేల్ ప్రజలకి దేవుడు అరణ్యంలో ఎన్నో అద్భుతమైన కార్యాలు చేశారు. మన్నానిచ్చాడు, కొండలోంచి నీళ్ళిచ్చాడు, ఎన్నో శత్రువుల్ని దేవుడు తరమగొట్టాడు, ఎన్నో కార్యాలు, గొప్ప గొప్ప కార్యాలు దేవుడు చేశారు. నీ జీవితంలో ఒకవేళ అరణ్యంలాగా ఉండొచ్చు. ఆ అరణ్యంలాగా నీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు తన అద్భుతమైన కార్యాలు చేయబోతున్నారు. బిలీవ్ ఇన్ జీసస్ నేమ్. దీన్ని విశ్వాసించు, నీ కళ్ళు గొప్ప కార్యాలు చూడునుగాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామా? యేసయ్య, వాక్య భాగం వినే ఒక్కొక్క పిల్లల్ని, ఒకవేళ వాళ్ళ జీవితాలు అరణ్యంలాగా ఉన్నా ఇప్పుడే మీ శక్తి అక్కడ అయ్యా బయలుదేరు రానుగాక. ఇన్ జీసస్ నేమ్ టచ్ యువర్ పీపుల్ త్రూ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. లార్డ్, మీ పరిశుద్ధాత్మ దేవుడి శక్తి మూలంగా మీ పిల్లల్ని ముట్టండి. మీ వాక్యంతో మేము సాతాన్ని తరమగొట్టేదానికి, జయం కలిగిన జీవితాన్ని జీవించేదానికి కృప చూపించండి. ఈ వాక్య భాగం వినే ఒక్కొక్కరిని ఆశీర్వదించండి. యేసయ్య నామములో ప్రార్థన చేసి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.